జాతీయ స్థాయిలో వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోంది. అటు కాంగ్రెస్తో పాటు బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. ఏకకాలంలో రెండు పార్టీలకు టచ్లోకి వెళ్తోంది. కాంగ్రెస్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలీకులతో రాజకీయం చేస్తుండగా, అటు బీజేపీకి కోపం రాకుండా రకరకాల వింత చర్యలతో విజయసాయిరెడ్డి ముందుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ బీజేపీలను సమానంగా వాడుకోవాలని చూస్తున్న జగన్కు ఆ రెండు పార్టీలు ఏదో ఒక దాని నుంచి ఝలక్ తప్పదని కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏపీలో కాంగ్రెస్ బీజేపీ యాక్టివ్ రాజకీయాలు చేస్తే ముందుగా మూల్యం చెల్లించుకునేది వైసీపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కన్నెర చేస్తే జగన్పై ఉన్న పాత కేసులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. అందుకే గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో జగన్ రాజీ పడుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే తన పార్టీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పరితపిస్తున్నారు. వివిధ అవసరాల దృష్ట్యా కేంద్రం సైతం జగన్తో మంచి సంబంధాలను కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పుడు కానీ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో చేరితే వైసీపీకి చేటు చేస్తుంది. అందుకే ఆ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను ఏపీలో యాక్టివ్ చేస్తే వైసీపీకి తప్పకుండా నష్టం జరుగుతుంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ నాయకత్వం నుంచి కింది స్థాయి క్యాడర్ వరకు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. ఒకవేళ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ బలమైన శక్తిగా మారడం ఖాయం. ప్రత్యామ్నాయం లేక చాలా మంది వైసీపీ నేతలు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లభిస్తే మాత్రం అటువంటి వారు వైసీపీలో కొనసాగరు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న 80% శ్రేణులు కాంగ్రెస్ వారే. అందుకే షర్మిల కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని జగన్ అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు అవసరమైతే ఆస్తి వివాదాన్ని పరిష్కరిస్తారని జగన్ హామీ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఏకకాలంలో ఆడుతున్న నాటకం బీజేపీ నేతలు గ్రహించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా జగన్ తమకు హ్యాండ్ ఇస్తారని కూడా బీజేపీ భావిస్తోంది. ఈ తరుణంలో డీకే శివకుమార్ లాంటి నేతలతో జగన్ టచ్లోకి వెళ్లారని, అది ఒక కుటుంబం కోసమే కాదని భావి రాజకీయాల కోసమేనని బీజేపీ అనుమానిస్తోంది. దీంతో జగన్ విజయసాయిరెడ్డిని ప్రయోగించారు. పార్లమెంట్లో కాశ్మీర్పై జరిగిన చర్చలు బీజేపీని చల్లబర్చేందుకు ఏకంగా నెహ్రూను విజయసాయిరెడ్డి నిందించారు. తర్వాత ప్రధాని మోదీని కలిసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కానీ ఎక్కడ ఫోటోలు బయటపెట్టలేదు. అయితే జగన్ ఆడుతున్న డబుల్ గేమ్ను బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వాలు గమనిస్తున్నాయి. ఏదో ఒక పార్టీకి జగన్ శత్రువు కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.